హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెడ్ ఛానల్. ముందుగా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మనం తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి సందులు సమాసాలు అనేది పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అలంకారాలు అనమాట. తెలుగులో వెరీ వెరీ ఇంపార్టెంట్. మామూలుగా అలంకారం అంటే అర్థం ఏంటంటే, ఒక స్త్రీకి ఏ విధంగా ఆభరణాలు ధరిస్తే ఆ స్త్రీ అనేది ఎంత అందంగా ఉంటుందో, అదేవిధంగా మన తెలుగులో వచ్చేసి పద్యాల్లో అలంకారాలు అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మామూలుగా అలంకారాలు వచ్చేసి మనకు రెండు రకాలు: శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. శబ్దాలంకారాలు అంటే శబ్దమే ప్రాధాన్యంగా కలిగినటువంటి అలంకారాలని శబ్దాలంకారాలని, మీనింగ్ ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అలంకారాలని అర్ధాలంకారాలని అంటారనమాట. అయితే ఇక్కడ శబ్దాలంకారాలు వచ్చేసి 6, అదేవిధంగా అర్ధాలంకారాలు అనేవి చాలా ఉన్నాయి. కానీ వాటిల్లో 32, 33 అనేవి ఇంపార్టెంట్ అనమాట. మనం శబ్దాలంకారాలు చూద్దాం. ముందుగా శబ్దాలంకారాలు అంటే ఏం చెప్పాను మీకు? శబ్దం ప్రాధాన్యం అనమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయే 6 అలంకారాల్లో శబ్దం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి. ఒక హల్లు అనేక సార్లు. ఒక హల్లు అంటే మనకు తెలుసు కదా, కా నుండి మిగిలినవన్నీ హల్లులే కదా. మనకి కా నుంచి బండిరా వరకు లేదా క్షా వరకు ఉన్నవన్నీ హల్లులే కదా. ఈ హల్లులు ఒక పద్య పాదంలో కానీ లేదా ఒక వాక్యంలో కానీ అనేక సార్లు ఒకే అక్షరం కనుక వస్తే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇది చాలా ఈజీ అనమాట. నేను ఏ విధంగానో చెప్తాను చూడండి. ఇక్కడ కాకి కోకిల కాదు కదా. మనకి కా అనే చూడండి ఎన్నిసార్లు వచ్చిందో. కా అనే చూడండి, కాకి కోకిల కాదు కదా. ఈ విధంగా ఏదైనా ఒక అక్షరం ఒక వాక్యంలో లేదా ఒక పద్యంలో అనేక సార్లు వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి. సరోజ రోజు ఓ రోజా నీ శిరోజంలో మజా మజాగా రాజిల్లు తోంది. ఎన్నిసార్లు జా వచ్చిందో చూసారా. ఈ విధంగా ఒక పాదంలో ఒకే అక్షరం అనేక సార్లు పునరావృతం అంటే మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి. లచ్చి పుచ్చ కాయ తెచ్చి ఇచ్చింది. ఇక్కడ చూసారా. చీ కానీ లేదా చా కానీ ఎన్నిసార్లు వచ్చిందో. ఈ విధంగా ఒకే అక్షరం అనేక సార్లు వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి. ఇంకోటి లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్షం భక్షించుట లక్ష్యమేనా అని ఉంది. ఇక్కడ చూసారా మనకి షా ఎన్నిసార్లు వచ్చిందో. ఈ విధంగా ఒక అక్షరం అనేక సార్లు కనుక వస్తే అంటే ఒక హల్లు అనేక సార్లు వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి. ఒక పాట రాశాను నేను. ఇందువదన కుందరదన మందగమన మధుర వచ్చింది. ఇక్కడ చూసారా. దా 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 అని ఎన్నిసార్లు వచ్చిందో. ఆ విధంగా ఒక హల్లు అనేక సార్లు వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి. ఆ జర్రి మర్రి తొర్రలో బిర్ర బిగిసి పరుండెను. ఇక్కడ చూసారా ఎన్నిసార్లు రా వచ్చిందో. ఈ విధంగా ఒక హల్లు అనేది అనేక మార్లు అంటే అనేక సార్లు మళ్ళీ మళ్ళీ వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారనమాట. నెక్స్ట్ చూడండి. సెకండ్ వన్ చేకానుప్రాస అలంకారం. ఇక్కడ చూడండి. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న హల్లుల జంట. హల్లుల జంట అంటే ఏంటి? జంట అంటే తక్కువలో తక్కువ 2 అక్షరాలు కలిపి ఒక పదంగా ఉంటే దాన్ని జంట అంటాం. అర్ధభేదం కలిగి అంటే అర్థంలో తేడా ఉండాలి, కానీ వెంటనే రావాలి. అంటే పక్కనే ఉండాలి ఒకే పదం, కానీ అర్థంలో మార్పు ఉండాలి. అలా వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. ఏ విధంగా నేను చదువుతాను. హారతికి ఇచ్చేరి. హారతి అంటే ఏంటి? మీకు తెలుసు కదా. ఇంట్లో ఎవరన్నా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు హారతి ఇస్తారు కదా, అది హారతి అనమాట. ఇక్కడ హారతి అంటే నేము. ఒకటి వచ్చేసి పేరు. హారతికి ఇచ్చారంటే నేము. ఇంకోటి వచ్చేసి హారతి అనమాట. ఈ విధంగా ఒకే లాంటి పదాలు పక్కన రావాలి, అర్థంలో తేడా ఉండాలి. ఇంకోటి చెబితే అర్థమే చూడండి. ఇక్కడ కర్నూలు అంటే ఊరు పేరు. ఇక్కడ నూలు అంటే కాటన్ అంటే బట్ట అనమాట. ఇది వచ్చేసి సిటీ. కర్నూలు నూలు. పదాలు సేమ్గా ఉన్నాయి, పక్కన వచ్చినాయి, కానీ అర్థాలు వేరు. ఇక్కడ చూడండి. అబ్బాస్ అనేది ఏంటి? ఒక ఆశ్చర్యం లాంటిది. అబ్బా అంటాం కదా మనం కూడా. అబ్బాస్ అంటే పేరు. అబ్బాస్ అంటే పేరు. ఇక్కడ చూడండి. ఇంకా ఉన్నాయి చూడండి. అమ్మోరు. అమ్మో అంటే ఇక్కడ ఇది ఒక రియాక్షన్ అనమాట. అమ్మో అంటాం కదా. ఇక్కడ అమ్మోరు అంటే ఒక అమ్మాయిని గురించి చెప్తున్నారు అనమాట. అమ్మోరు లాగా ఉందని. ఇది మీకు ఈ ఎగ్జాంపుల్స్ అయితే ఈజీగా అర్థమైతే చూడండి. అరటి తొక్క రాదు. ఇక్కడ తొక్క అంటే ఏంటి? స్కిన్.
ఇక్కడ తొక్కరాదు అంటే దీని అర్థం వేరు, దీని అర్థం వేరు. కానీ రెండు పదాలు ఒకటే, అర్థాలు వేరు, పక్క పక్కనే వచ్చినాయి. ఈ విధంగా ఉంటే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటారు. ఇది కూడా చూడండి. నీటిలో పడిన తేలు తేలుతుందా? ఇక్కడ తేలు అంటే ఏంటి? స్కార్పియన్. స్కార్పియన్ తేలు అంటే తెలుసు కదా, స్కార్పియన్. ఇక్కడ తేలుతుందా అంటే ఏంటి? సింక్ అవుతుందా, అదేవిధంగా ఫ్లోట్ అవుతుందా అని అర్థం అనమాట. తేలుతుందా, మునిగిపోతుందా అని. నీకు 100 వందనాలు. ఇక్కడ 100 అంటే ఏంటి? సంఖ్య. వందనాలు అంటే ఏంటి? ఇక్కడ నమస్కారం. ఈ విధంగా ఒకే పదం పక్క పక్కన వచ్చి రెండు పదాలకి అర్థం వేరుండాలి. అర్థం వేరుంటే దాన్ని మనం చేకానుప్రాస అలంకారం అంటాం అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి, లాటానుప్రాస అలంకారం. లాటానుప్రాస అలంకారం అంటే చూడండి, వెరీ వెరీ ఈజీ అనమాట. అర్థభేదం ఉండాలి, శబ్దభేదం ఉండాలి. అర్థమవుతుందా? అర్థభేదం ఉండాలి, శబ్దభేదం, ఈ రెండు లేకుండా అవే పదాలు తాత్పర్య భేదం కలిగి అవ్యవధానం రావటం. అంటే పక్క పక్కనే రావాలన్నమాట. ఇప్పుడు ఇందాక పక్క పక్కనే రావాలి, కానీ దాని అర్థం వేరుగా ఉండాలి. ఇక్కడ అర్థం వేరుగా ఉండకూడదు, ఒకే అర్థం ఉండాలి, కానీ తాత్పర్యం వేరే విధంగా ఉండాలి. అంటే దాని యొక్క భావం వేరే విధంగా ఉండాలి. ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ చూడండి, కమలాక్షు నర్చించు కరములు కరములు. కరములు అంటే ఇక్కడ చేతులు, ఇక్కడ చేతులు అని అర్థం. కానీ కమలాక్షుడు అంటే విష్ణుమూర్తిని మొక్కేటటువంటి చేతులు మాత్రమే నిజమైన చేతులు అని అర్థం అనమాట. అర్థమవుతుందా? శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటే ఇక్కడ విష్ణుమూర్తిని వర్ణించేటటువంటి నాలుక మాత్రమే నిజమైన నాలుక అని తాత్పర్య భేదం. ఇక్కడ పదాల అర్థం ఒకటే, కానీ లైన్ అర్థం మాత్రం మారిపోతుంది. అదేవిధంగా ఇంకోటి చూడండి, ఇక్కడ మానవత్వము గలుగు మనిషి మనిషి. ఇక్కడ మనిషి అంటే రెండు ఒకటే అర్థం, కాకపోతే తాత్పర్య భేదం. మానవత్వము ఉన్నవాడు మనిషే, లేనివాడు మనిషే, ఇద్దరు మనుషులే. కాకపోతే మానవత్వం ఉన్నటువంటి మనిషే నిజమైన మనిషి. అర్థమవుతుందా? ఇప్పుడు విష్ణువు గురించి వర్ణించేటటువంటి నాలుకే నిజమైన నాలుక అంటే విష్ణుమూర్తిని వర్ణించినటువంటి వాళ్ళ నాలుగు కూడా నాలుకే. కాకపోతే విష్ణుమూర్తికి ఎవరైతే భక్తితో నమస్కరించి నాలుగుతో భక్తి అనేది ప్రదర్శిస్తారో అటువంటి నాలుకే నిజమైన నాలుక అని అర్థం అనమాట. ఇక్కడ కమలాక్షుని అర్చించు అంటే కమలాక్షుడు అంటే ఎవరు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తికి నమస్కారం చేసేటటువంటి చేతులే నిజమైన చేతులు అని. వాళ్ళకి నమస్కారం చేయని వాళ్ళకు కూడా చేతులు ఉంటాయి, విష్ణుమూర్తి భక్తులు కానిటువంటి వాళ్ళకు కూడా చేతులు ఉంటాయి. కాకపోతే విష్ణుమూర్తికి నమస్కారం చేసేటువంటి చేతులే నిజమైన చేతులు అని అర్థం. ఇక్కడ చూడండి, తల్లిదండ్రులను సేవించి సుతులు సుతులు. సుతులు అంటే ఏంటి? కొడుకు. ఇది కూడా కొడుకే, రెండింటికి కొడుకులనే అర్థం. కాకపోతే తల్లిదండ్రులను ఎవరైతే సేవిస్తారో వారు మాత్రమే నిజమైన కొడుకులు అని అర్థం అనమాట. ఇక్కడ మనం గ్రహించింది ఏంటి? పదాలు సేమ్ ఉండాలి, పక్క పక్కన రావాలి, ఒకే అర్థం ఉండాలి, తాత్పర్య భేదం ఉండాలి. అంటే లైన్ అర్థం మారిపోవాలి. మనకి చేకానుప్రాస అంటే ఏం చెప్పుకున్నాం? ఒకే పదాలు పక్క పక్కన రావాలి, కాకపోతే అర్థం వేరుండాలి. ఇక్కడేమైంది? పక్క పక్కనే రావాలి, అర్థం ఒకటే ఉండాలి, తాత్పర్య భేదం ఉండాలి. అంటే లైన్లో అర్థం మారిపోవాలి. అర్థమవుతుందా? ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మీరు. చేకానుప్రాస, లాటానుప్రాస. ఇప్పుడు వచ్చే యమక అలంకారం కూడా సేమ్ అలానే ఉంటుంది, కాకపోతే కొంచెం డిఫరెన్స్ అనమాట. చూడండి, రెండు అంతకన్నా ఎక్కువ ఉన్న అక్షరాలున్న పదాలు అర్ధభేదం కలిగి ఉంటుంది. అర్ధభేదం కలిగి మధ్యలో వేరే పదాలు వస్తాయి అన్నమాట. ఏ విధంగా చూడండి, ఇక్కడ ఓ హారిక, ఓ హారిక, జో హారిక. జోహార్ అంటారు కదా, హారిక అంటే ఇక్కడ అమ్మాయి పేరు, జో హారిక అంటే జై కొడతాం లాగా అనమాట. ఇక్కడ చూడండి, చెలి నెచ్చలి అంటే ఇక్కడ చూడండి, చెలి అంటే ప్రియురాలని, నెచ్చలి అంటే స్నేహితురాలు అని. వరి జనవరిలో వస్తుంది, అంతే కదా, వరి పంట జనవరిలో వస్తుంది కదా. విందు, విందు అంటే లంచ్ అనమాట. అరవిందు నెంట అంటే అరవింద్ వాళ్ళ ఇంట్లో లంచ్ అనమాట. ప్రతి వారికి, ఇక్కడ ప్రతి వారికి అంటే ప్రతి ఒక్కరికి. ప్రతి అంటే బుక్ అనమాట. ప్రతి అంటే బుక్ అనమాట. మీరు ఇక్కడ ఏం గమనించారో చెప్పాలి, నేను ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత నేను వివరిస్తాను. ఆమని ఏమని అన్నది. ఆమని అంటే ఏంటి? వసంతం, వసంతకాలం తెలుసు కదా. ఏమని అంటే ఏమన్నది, ఆమని ఏమన్నది. నేను ఇప్పుడు మళ్ళీ పైనుంచి వివరిస్తాను, మీకు ఇప్పుడు అర్థమైతే చూడండి. ఇక్కడ సేమ్ పదం ఉండాలి, ఓకేనా? సేమ్ పదం ఉండాలి, మధ్యలో ఖాళీ రావాలి, వ్యవధానం ఉండాలి.
వ్యవధానం ఉండాలి, అంటే మధ్యలో ఖాళీ రావాలి. 2 పదాలు ఒకేలాంటి పదాలు పక్క పక్కన రాకూడదు, మధ్యలో వేరే పదాలు రావాలి. వచ్చి వాటి అర్థం ఒకటే అవ్వచ్చు, వేరు వేరు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మధ్యలో ఖాళీ ఉండాలి, అంటే మధ్యలో వేరే పదాలు రావాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఏ విధంగా చెబుతానేనండి. ఓ హారిక, జో హారిక, మధ్యలో జో వచ్చింది చూసారా. చలి, నెచ్చలి, మధ్యలో నే వచ్చింది చూసారా. ఇక్కడ కూడా చూడండి. వరి జనవరిలో వస్తుంది, మధ్యలో జన అనేది వచ్చేసింది. విందు, అరవిందు నింట, విందు విందు మధ్యలో అరా వచ్చింది. ప్రతి వారికి ఒక ప్రతి, అంటే ఇక్కడ చూసారా ఒక వచ్చింది మధ్యలో. ఈ విధంగా ఒకే పదాలు అర్థం ఒకటవని లేదా వేరు వేరు అర్థాలు అవని, కానీ మధ్యలో వేరే పదం అంటే వ్యవధానం ఉండాలి, అంటే ఖాళీ ఉండాలి. వేరే పదాలు వస్తే దానిని యమకాలంకారం అంటారు. ఒక్కసారి నేను పైనుంచి రివిజన్ చేస్తాను చూడండి. వృత్యానుప్రాస అలంకారం అంటే మనం ఏం చెప్పుకున్నాం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒకే హల్లు అనేక మార్లు గనక, అంటే ఒకే పాదంలో ఒకే అక్షరం అనేక సార్లు కనుక వస్తే దానిని మనం వృత్యానుప్రాస అలంకారం అనుకుంటాం. ఏ విధంగా, ఆ జర్రి మర్రి తొర్రలు బిర్ర బిగిసి పరుండెను, అదేవిధంగా లచ్చి పుచ్చకాయ తెచ్చి ఇచ్చింది. అదేవిధంగా ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నేను నిన్ను ఏమన్నా అన్నానా, ఆ విధంగా ఉంటాయి అన్నమాట. అది వృత్యానుప్రాస అలంకారం. చేకనుప్రాస అలంకారం అంటే ఏం చెప్పుకున్నాం. ఒకే పదం ఉండాలి, పక్క పక్కనే ఉండాలి, అర్థం వేరుండాలి. ఏ విధంగా, కర్నూలు నూలు, ఇక్కడ కర్నూలు అంటే సిటీ, నూలు అంటే కాటన్ అనమాట. తర్వాత ఇంకోటి చూడండి, 100 వందనాలు అన్నాం. 100 అంటే ఏంటి, ఇక్కడ నెంబరు. వందనాలు అంటే నమస్కారం. ఇక్కడ అరటి తొక్క తొక్కరాదు అని ఉంది. అరటి తొక్క అంటే ఏంటి, ఇక్కడ స్కిన్. తొక్కరాదు అంటే తొక్కొద్దు. నీటిలో పడిన తేలు తేలుతుందా అంటే, ఇక్కడ తేలు అంటే ఏంటి, స్కార్పియన్. అదేవిధంగా తేలుతుందా అంటే వాటర్లో తేలుతుందా మునిగిపోతుందా అని అర్థం అనమాట. అంటే ఒకే పదం పక్క పక్కన వచ్చి అర్థం తేడా ఉండాలి, అప్పుడు అది చేకానుప్రాస అలంకారం అయింది. అదేవిధంగా లాటానుప్రాస అలంకారం చూడండి. ఒకేలాంటి పదం పక్క పక్కనే రావాలి, కానీ తాత్పర్య భేదం ఉండాలి, అంటే ఆ లైన్లో వచ్చేటటువంటి అర్థం వేరే ఉండాలి. ఏ విధంగా చూడండి. కమలాక్షు నర్చించు కరములు కరములు, అంటే విష్ణుమూర్తిని నమస్కరించేటటువంటి చేతులే నిజమైన చేతులు అని అర్థం. అదేవిధంగా మానవత్వము గలుగు మనిషి మనిషి, అంటే మానవత్వం ఉన్నటువంటి మనిషి మాత్రమే నిజమైన మనిషి. తల్లిదండ్రులను సేవించు సుతులు సుతులు, అంటే తల్లిదండ్రులని సేవించేటటువంటి కొడుకులు మాత్రమే నిజమైన కొడుకులు అని అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి. అదేవిధంగా యమకాలంకారం, ఇక్కడేం చెప్పుకున్నాం. ఒకే పదం ఉండాలి, పక్క పక్కన రాకూడదు, మధ్యలో వ్యవధానం ఉండాలి. వ్యవధానం అంటే ఖాళీ, అంటే మధ్యలో ఏదో వేరే అక్షరం కానీ పదం కానీ ఏదైనా రావచ్చు. వస్తే అర్థభేదం ఉండాలన్నమాట. అర్థభేదం ఉంటే దాన్ని యమకాలంకారం అంటారు. ఏ విధంగా చూడండి. వరి జనవరిలో వస్తుంది. విందు అరవిందు నింట, ప్రతివారికి ఒక ప్రతి ఉచితం. ప్రతివారికి అంటే ఎవ్రీవన్, ఒక ప్రతి అంటే బుక్ అనమాట. ఆమని ఏమని అన్నది, ఆమని అంటే వసంతం, ఏమని అంటే ఏమన్నది అని అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి. ముక్తపద గ్రస్తాలంకారం, దీనికి ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఉండవు, చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాకపోతే తెలుసుకోవాలి కాబట్టి వినండి ఒకసారి. ముక్త అంటే విడవబడిన, పద అంటే పదాన్ని, గ్రస్త అంటే గ్రహించటం లేదా తిరిగి తీసుకోవటం అని దాని అర్థం అనమాట. ఏ విధంగా నేను చెప్తాను చూడండి. ఇక్కడ పద్యపాదంలో, ఇప్పుడు పద్యంలో 4 పాదాలు ఉంటాయి కదా. ఆ 4 పాదాల్లో మొదటి పాదంలో ఇక్కడ లాస్ట్లో ఏ పదం అయితే వచ్చిందో అదే సెకండ్ లైన్లో ఫస్ట్ రావాలి. సెకండ్ లైన్లో లాస్ట్ ఏ పదంతో ఎండ్ అయిందో అది థర్డ్ లైన్లో ఫస్ట్ రావాలి. థర్డ్ లైన్లో ఏ పదంతో ఎండ్ అయిందో ఫోర్త్ లైన్లో అదే ఫస్ట్ రావాలి. అది ఏ విధంగానే నేను చెబుతాను చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. సుదతి నూతన మదన, ఇక్కడ మదనాతో ఎండ్ అయింది, ఇక్కడ మదనాతోనే స్టార్ట్ అవ్వాలి. మదనాగతురంగ పూర్ణమణిమయ సదన, ఇక్కడ సదనాతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ సదనాతోనే స్టార్ట్ అవ్వాలి. సదనామయ గజ రదన, ఇక్కడ రదనాతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ రథనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ. ఈ విధంగా పద్యపాదంలో మొదటి పాదంలో ఏ అక్షరంతో ఏ పదంతో అయితే ఎండ్ అయిందో రెండవ పాదం దాంతోనే స్టార్ట్ అవ్వాలి. రెండవ పాదంలో ఈ దేనితో అయితే ఎండ్ అయిందో మూడవ పాదంలో దాంతో స్టార్ట్ అవ్వాలి. మూడవ పాదంలో దేంతో ఎండ్ అయిందో నాలుగవ పాదంలో దాంతో స్టార్ట్ అవ్వాలి. ఇలా అన్నమాట. నెక్స్ట్ అంత్యానుప్రాస అలంకారం. ఈ అంత్యానుప్రాస అలంకారం వచ్చేసి మొదటి పాదం చివర అక్షరం కానీ దేంతో ముగుస్తుందో రెండో పాదం కూడా అదే అక్షరంతో ముగుస్తుందన్నమాట. దీన్నే అంత్యప్రాస అంటారు.
అంటే మనం తీసుకున్నటువంటి పద్యం గానీ, లేదంటే పదాలు గానీ, వాక్యాలు గానీ, చివర ఏ అక్షరము లేదా ఏ పదంతో అయితే ముగుస్తుందో, మిగిలిన అన్ని పదాలు కూడా అదే అక్షరంతో ముగిస్తే దానిని అంత్యప్రాస అంటారు. ఏ విధంగా అంటే, ఇది మన బడి, చదువుల గుడి, నేర్పుతుంది నడవడి. ఇక్కడ డి, డి, డి అని ఉంది చూసారా? దీన్ని అంత్యప్రాస అంటారు. అదేవిధంగా చూడండి, అశోక వనములో సీత. ఇక్కడ తా అనేది చూసారా? విలపించెను శోకము చేత. ఇక్కడ సీతాలో తా ఉంది, చేతాలో తా ఉంది. ఈ విధంగా తాతో గనక ఎండ్ అయితే దాన్ని అంత్యప్రాస అంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి, ఓ కోనలమ్మ అని ఉంటుందన్నమాట. ఇక్కడ తీతో ఎండ్ అయింది కదా, భక్తి, యుక్తి, రక్తి అని, ఇది అంత్యప్రాస అలంకారం. అదేవిధంగా ఇక్కడ చూడండి, గుండెలో శూలమ్ము, గుండెలో శూలమ్ము, గొంతులో శల్యము. ఇక్కడ మూతో ఎండ్ అయింది కదా, ఈ విధంగా ఎండ్ అయితే దాన్ని అంత్యప్రాస అలంకారం అంటాం. అదే ఇక్కడ చూడండి, నగారా మోగిందా, నయాగర దుమికిందా. ఇక్కడ దాతో ఎండ్ అయింది కదా, ఈ విధంగా ఎండ్ అయితే దాన్ని అంత్యప్రాస అలంకారం అంటాం అనమాట. ఇప్పుడు మనం బాగా కన్ఫ్యూజ్ అయ్యేది చేకానుప్రాస అలంకారం, అదేవిధంగా లాటానుప్రాస, అదేవిధంగా యమక అలంకారం. మామూలుగా చేకానుప్రాస అలంకారం అంటే ఏంటి? అర్ధభేదంతో కూడుకున్నటువంటి హల్లుల జంట పక్క పక్కనే వస్తే, అంటే ఒకే పదాలు రెండు పక్క పక్కన వస్తాయి అన్నమాట, అర్థం వేరుంటుంది. ఆ విధంగా వస్తే దాన్ని చేకానుప్రాస అలంకారం అంటాం అన్నమాట. ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్స్ అనేవి చాలా చెప్పుకుందాం. ఇంకోసారి చెప్తాను చూడండి. అమ్మో, అమ్మోరు. ఇక్కడ అమ్మో అంటే ఏంటి? ఆశ్చర్యం. అమ్మోరు అంటే ఒక దేవతామూర్తి, ఒక స్త్రీ అనమాట. అరటి తొక్క రాదు. తొక్క అనేది పక్క పక్కన వచ్చింది కానీ అర్థం వేరు. తేలు అనేది పక్క పక్కన వచ్చింది కానీ అర్థం వేరు. ఈ విధంగా ఒకే పదం పక్క పక్కన వచ్చి అర్థం కనుక మార్పు ఉంటే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. 100 వందనాలు అంది. 100 అంటే సంఖ్య, వందనాలు అంటే నమస్కారం. లాటానుప్రాస అలంకారం అంటే ఏం చెప్పాను? ఒకే పదం పక్క పక్కనే రావాలి కానీ తాత్పర్య భేదం ఉండాలి. అంటే ఆ లైన్ యొక్క భావం అనేది మారిపోతుంది. ఏ విధంగా మారిపోతుంది? విష్ణుమూర్తిని నమస్కరించేటటువంటి చేతులే నిజమైన చేతులని, మానవత్వం ఉన్నటువంటి మనుషులే నిజమైన మనుషులని, తల్లిదండ్రులని సేవించేటటువంటి సుతులు కొడుకులే నిజమైన కొడుకులని మారిపోతుందన్నమాట. యమక అలంకారం అంటే ఏం చెప్పాను? ఒకే పదం పక్క పక్కన రాకుండా కొంచెం వ్యవధానం, అంటే మధ్యలో వేరే అక్షరాలు కానీ పదాలు కానీ వస్తే ఏ విధంగా? వరి జనవరిలో వస్తుంది, విందు అరవిందు నింట, ప్రతి వారికి ఒక ప్రతి ఉచితం, ఆమని ఏమని అన్నది. ఈ విధంగా ఖాళీ వచ్చింది చూసారా? అలా వస్తే యమక అలంకారం. ముక్త పదగ్రస్తం అంటే ఏం చెప్పాను? మనకు ఒక పద్యం తీసుకున్నప్పుడు ఆ పద్యంలో మొదటి పాదంలో లాస్ట్ వచ్చిన పదంతో రెండో పాదం స్టార్ట్ అవ్వాలి, రెండో పాదం లాస్ట్లో వచ్చింది మూడో పాదంలో స్టార్ట్ అవ్వాలి, మూడో పాదం లాస్ట్లో వచ్చింది నాలుగవ పాదంలో స్టార్ట్ అవ్వాలి. ఏ విధంగా? సుధతి నూతన మదన, మదనాగతురంగ పూర్ణమణిమయ సదన, సదనామయ గజ రదన, రదనాగేంద్ర నెబకీర్తి రస నరసింహ. అంత్యానుప్రాస అలంకారం అంటే ఏం చెప్పుకున్నా? ఒక పద్య పాదంలో చివర అక్షరం కానీ పదం కానీ దేంతో అయితే ముగిసిందో మిగిలిన మొత్తం కూడా దాంతోనే ముగిస్తే దాన్ని అంత్యప్రాస అంటారు. ఏ విధంగా చూడండి, ఇది మన బడి, చదువుల గుడి, నేర్పుతుంది నడవడి, అశోక వనములో సీత, విలపించెను శోకము చేత, భాగవతమున భక్తి, భారతమున యుక్తి, రామకథయే రక్తి. చూసారు అక్కడ లాస్ట్లో ఎలా ఎండ్ అయిందో? గుండెలో శూలమ్ము, గొంతులో శల్యము. ఈ విధంగా అనమాట. నగారా మోగిందా, నయాగర దుమికిందా. ఈ విధంగా అనమాట. చాలా ఈజీగా ఉంటాయి. మన వీడియో 1-2 సార్లు చూస్తే కనుక వెరీ ఈజీగా అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ షేర్ ఇట్ అండ్ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.